గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు గ్రామాల్లో బాకీ కార్డులు పంచడం సిగ్గుచేటని అన్నారు. తాము ప్రజలకు జవాబుదారీగా ఉంటున్నామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంటే ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదా అని ఆయన విమర్శించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో తామే గెలుస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్తో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రతిపక్షాలకు అధికార పార్టీ నేతలకు మాటల తూటాలు పేలుతా ఉన్నాయి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే బీజేపీ పార్టీ గ్రామాలలో బాకీ కార్డులు పంచుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, దానిపై మీ స్పందన ఏంటి? నమస్కారం అండి. బాకీ కార్డులు అని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మా పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. 100% మేము బాకీ ఉన్నాం ప్రజలకు. ప్రజలు మమ్మల్ని విశ్వసించి మా పైన గెలిపించుకున్నారు. ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణలో ప్రజాపాలన వచ్చినాక మేము బాకీ పడ్డాం. ప్రజలకు జీవితకాలం బాకీ ఉంటాం. కాంగ్రెస్ అనేది పేదల పార్టీ, బడుగు బలహీనాల పార్టీ, వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వవలసిన పార్టీ, పెన్షన్లు ఇవ్వవలసిన పార్టీ, బియ్యం రేషన్ బియ్యం ఇవ్వవలసిన పార్టీ. ప్రతిదీ మేము బాకీ ఉన్నాం. బాకీలు ఏమంటలేము, కానీ దోకేబాజీగాలం అయితే కాదు. బీఆర్ఎస్ ఏదైతుందో నెంబర్ 1 దోకేబాజీగాడు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని దోకాలు చేశారండి. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, అలాగే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళది 420 కంటే ఎక్కువ, ఈ స్టువర్ట్పురం దొంగల కంటే ఎక్కువ దోసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మమ్మల్ని బాకీ పడ్డారని అంటున్నారు. ఎస్, మా రేవంత్ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా బాకీ పడ్డాం. మా ప్రభుత్వం బాకీ ఉన్నది. ఇంకా మేము వచ్చే 2 ఏళ్ళు పాలన అయింది. ఇంకా మాకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు మేము పాలిస్తాం. తప్పనిసరిగా వారికి ఈ బాకీ తీర్చుకునే భాగ్యం మాకున్నది. తప్పనిసరిగా ప్రజల పక్షం ఉంటాం. ప్రజలకు మేము జవాబుదారం, ఈ దొంగలకు కాదు. ఈ దొంగలు ఏదైతే దోసుకొని ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ అంతా దోసుకున్నాడు ఎవడు లేడు. ఈ ప్రపంచంలో చూసినా, మన భారతదేశంలో చూసినా వారికి ఉన్న ప్రాపర్టీస్ బహుశా ఏ రాజకీయ నాయకులకు లేదు. బుర్జ్ ఖలీఫ్ లాంటి అక్కడ కూడా వీళ్ళకు ప్రాపర్టీస్ ఉన్నాయని, ఈ మధ్యనే ఆస్ట్రేలియాలో ఆ టిల్లుగాడు కూడా కొన్ని ఎకరాల ల్యాండ్ కొన్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. తప్పనిసరిగా ప్రజలకు మేము జవాబుదారీతనంగా ఉంటాం. బాకీ పడ్డం, బాకీ తీర్చుకునే, రుణం తీర్చుకునే భాగ్యం కలిగింది కాబట్టి మేము బాకీ కాడని ఒప్పుకుంటున్నాం. తప్పనిసరిగా ఆ బాకీ తీర్చే భాగ్యం కూడా మాకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది, కానీ ఇచ్చిన హామీలు అమలు చేయటం లేని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు స్పందిస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? వాళ్ళు ధృతరాష్ట్రంగా యాక్షన్ చేస్తున్నారు, కళ్ళకు గుడ్డలు కట్టుకున్నారు. ధృతరాష్ట్రంలో కూడా మనం చూసినాం కదా, మహాభారతంలో ధృతరాష్ట్రుడు ఎట్లనో ఈ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కూడా అట్లనే ఉన్నారు. మేము ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం. 6 గ్యారెంటీలలో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ 4-5 గ్యారెంటీలు అయిపోయినాయి. ఇక మిగిలిపోయినాయి. మహిళలకు 2500 ఇచ్చేది ఉంది, అది కూడా చేస్తాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏదైతే సుభిక్షంగా ఉండనో, ఏదైతే మిగిలి బడ్జెట్తో నచ్చిందో అసొంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ఒక చిప్పలాగా తయారు చేసిపోయిన ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు, కల్వకుంట్ల ఫ్యామిలీ ఇవి మాట్లాడడం సిగ్గుచేటు. తప్పనిసరిగా మేము ఈ రాష్ట్రాన్ని మళ్ళీ జోడెద్దుల్లాగా పనిచేసుకుంటూ, ఈ రాష్ట్రాన్ని ఏదైతే ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయిందో ఆ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ 1 తారీఖుకే జీతాలు ఇవ్వగలుగుతున్నాం. ప్రతి ఒక్కరికి ఏదైతే హామీలు ఇచ్చినో హామీలు నెరవేర్చుకుంటూ పోతున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క 6 గ్యారెంటీలు పూర్తి చేసినా ఇంకా వారికి చిత్తశుద్ధి లేదు ప్రజలపైన. ఇప్పుడేదో మళ్ళీ మేము రాష్ట్రం తెచ్చిన వాళ్ళం, మేమే ఉద్యమకారులం అని మళ్ళీ వస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు గ్రామాలకు వస్తే తరిమి కొడతారు. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కనబడతలేవా వాళ్ళకు? అంటే కళ్ళ గుడ్డలు కట్టుకున్నారు కదా. ఈరోజు ప్రతి గ్రామానికి పోతే మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. నా కాన్స్టిట్యున్సీకి వస్తే ప్రతి గ్రామానికి 20, 30, 40, 50, ఒక్కొక్క పెద్ద విలేజ్లో 70, 100 ఇండ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో రూ. 200 ఉచిత కరెంటు కనబడతలేదా? 200 యూనిట్స్. అలాగే ఉచిత బస్సు, మహిళా బస్సు ప్రయాణం, 500 రూపీస్ గ్యాస్ బండు, అలాగే రైతు రుణమాఫీ, రైతు బీమా, రైతు బోనస్, సన్నవడ్లు వేస్తే వరేస్తే ఊరే అన్నారు. కానీ ఇప్పుడు సన్నవడ్లు రైతులు ఎక్కువ అధిక శాతం పండించి వారిని తీసుకొని
సన్నబియ్యం తీసుకొని సన్నబియ్యం అందరికి కూడా పేద ప్రజలకు పంచుతున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇదైతే ధృతరాష్ట్ర పాలన పోయింది, ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది. కౌరవుల్లాగా దోసుకున్న ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఇంకా మేము ప్రజలలో ఉంటాం, ఇంకా మేము ఏమో చేస్తామని వస్తున్నారు. తప్పనిసరిగా రాబోయే ఎన్నికలలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ తరఫున ప్రజలు ఉన్నారు, 100% గెలుస్తామండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. గతంలో 10 సంవత్సరాల పాలనలో కల్వకుంట్ల కుటుంబం అంతా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందని త్వరలో జరిగిన స్థానిక హింసలలో క్లీన్ స్వీప్ చేస్తామని అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.